భారీ వర్షానికి సిటీ అతలాకుతలమైంది. గంటన్నర పాటు కురిసిన వర్షానికి కాలనీలన్నీ మునిగిపోయాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. కార్లు, బైకులు సైతం వరద నీటిలో తేలియాడాయి. చెట్లు విరిగిపడడంతో కొన్ని చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నాలాలు, డ్రైనేజ్లు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, కుకట్పల్లి, సికింద్రాబాద్లో వర్షం దంచి కొట్టింది. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర హైడ్రా టీమ్స్ మోహరించి వాటర్ను క్లియర్ చేస్తున్నారు. ఇటు మూసీ ప్రవాహం భారీగా పెరిగింది. వర్షాలపై ఢిల్లీ నుంచి సమీక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారులు ఫీల్డ్లో ఉండి సమీక్షించాలన్నారు. ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా హైడ్రా టీమ్స్ లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇటు సీఎస్ రామకృష్ణారావు సైతం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడికక్కడ రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. హైదరాబాద్లో ఒక గంటన్నర పాటు కురిసిన వర్షానికి ఇప్పుడు మళ్ళీ మెల్లగా వర్షం స్టార్ట్ అయింది. వాహనదారుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఒకసారి కృష్ణానగర్లో సిచ్యుయేషన్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అజయ్, కృష్ణానగర్, యూసుఫ్ కూడా ఇదంతా కూడా సిచ్యుయేషన్ ఎలా ఉంది? అక్కడ కూడా ఆల్మోస్ట్ వర్షం వచ్చినప్పుడల్లా బాగా వాటర్ లాగింగ్ అవుతుంది కదా, ఇప్పుడు ఏంటి పరిస్థితి? కంటిన్యూస్గా కురుస్తున్న వర్షానికి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ ట్రాఫిక్ కంజెషన్ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ప్రస్తుతం మనం ఇటు చిరంజీవి బ్లడ్ బ్యాంక్, జూబ్లీ చెక్ పోస్ట్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుండి ఇటు డైమండ్ హౌస్ వెళ్ళే రూట్తో పాటు మెయిన్గా ఇప్పుడు ఇదంతా కూడా ఈ కృష్ణానగర్, యూసుఫ్ కూడా వెళ్ళే రూట్, అంటే అమీర్పేట్ కనెక్టివిటీ ఉన్న రూట్ అనమాట. చాలామంది ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంటారు. సో కంటిన్యూస్గా కురుస్తున్న వర్షానికి, అంటే దాదాపు ఒక గంటన్నరకు పైగా కూడా వర్షం కురుస్తుంది. అది కూడా భారీ వర్షం కురుస్తున్న క్రమంలో అందరూ కూడా పనులు ముగించుకొని కావచ్చు, విధులు ముగించుకున్న తర్వాత అందరూ ఇళ్లకి సరిగ్గా వెళ్ళే సమయంలోనే వర్షం స్టార్ట్ అవ్వడంతో సో చాలాసేపు వెయిట్ చేశారు, కానీ వర్షం తగ్గే పరిస్థితి లేదు. కాబట్టి ఇక ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి రోడ్లపైకి రావడంతో ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్లో మొత్తం ఎక్కడికక్కడ వాహనదారులు చాలా స్లోగా ముందుకు కదులుతున్న సిచ్యువేషన్. ఇదే ఎంటైర్ జూబ్లీ చెక్ పోస్ట్ ఇటు కేబీఆర్ పార్క్ సంబంధించిన ఏరియాలో కూడా ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే కంజెషన్, ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ చూస్తున్నామో సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది. వాహనాలన్నీ కూడా నిలిచిపోతున్న సిచ్యువేషనే అన్ని చోట్ల కూడా ఎస్టాబ్లిష్ అవుతున్న పరిస్థితి. ఇక హైదరాబాద్ నగరంలో మెయిన్గా ఐటీ కారిడార్ సంబంధించి ఇటు మాదాపూర్, ఐక్య, గచ్చిబౌలి, రాయదుర్గ్ వంటి ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఎక్కడికక్కడ వాహనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాహనాలు చాలా స్లోగా ముందుకు కదులుతున్న సిచ్యువేషనే కనబడుతుంది. సో ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే అలర్ట్ అయిపోయారు, రంగంలోకి దిగారు. ప్రస్తుతం మనం ఏదైతే విజువల్ చూస్తున్నామో ఇది కృష్ణానగర్, యూసుఫ్ కూడా వెళ్ళే రూటు మొత్తం కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన సిచ్యువేషన్. సో ఇదే పాయింట్కి జూబ్లీ చెక్ పోస్ట్ నుండి ఒకవైపు వాహనాలు వస్తుంటే మరొక వైపు ఇటు డైమండ్ హౌస్ నుండి వచ్చే వాహనాలు కూడా ఇక్కడనే కలుస్తాయి. కాబట్టి సో ఒక్కసారిగా వాహనాలకు సంబంధించి ఆ ఫ్లోటింగ్ కూడా పెరుగుతున్న క్రమంలో ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు. ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ వాహనదారుల్ని
స్లోగా ముందుకి పంపిస్తున్న సిచ్యువేషన్. సో ఒకవైపు కొద్దిసేపు ఆపడము, మళ్ళొక వైపు రూట్ క్లియర్ అయిన తర్వాత మరొకసారి ముందుకు కదిలిపియడం. సో ఈ విధంగా చేస్తున్నప్పటికీ కూడా వాహనాలు చాలా స్లోగా ముందుకు కదులుతున్న సిచ్యువేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక మియాపూర్ సంబంధించి మాత్రము ఒక విధంగా పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా రోడ్లపైన బారులు తీరిన సిచ్యువేషన్, ముందుకు కదలలేని పరిస్థితి. కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది, మరొక వైపు రోడ్డుపై వర్షపు నీరు వచ్చి చేరుతున్న క్రమంలో పూర్తి స్థాయిలో కూడా వాహన రాకపోకలకి కొంత మేరకు ఇబ్బందికర పరిస్థితులే తలెత్తుతున్నాయి. సో ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా వాహన రాకపోకలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళని డైరెక్ట్ చేస్తున్నారు. ఏ విధంగా ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది అనే దానిపైన ఆరా తీస్తున్నారు. సో ట్రాఫిక్ పోలీసులు కూడా ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ చేరుకున్నారు. కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది కాబట్టి మెయిన్గా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడైతే కంజెషన్ ఉంటుంది, ట్రాఫిక్ సంబంధించి మూవ్మెంట్ కొంత మేరకు ఎక్కడ ఇబ్బందికరంగా ఉంటుందో అక్కడ ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా వన్ సైడ్ వాహనాలన్నింటినీ కూడా నిలిపివేసి ఒక సైడ్ క్లియర్ అయిన తర్వాత ఆ వాహనాల్ని పంపించాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. రెగ్యులర్గా అయితే ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఉండదు. కానీ ఒక్కసారిగా వర్షం కురుస్తుండడము, అందరూ కూడా ఒకేసారి వాహనాలు తీసుకొని బయటికి రావడంతో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు చాలా క్లియర్గా హైదరాబాద్ నగరంలో ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్లో అయితే రూట్ చూస్తున్నామో ఇది జూబ్లీ చెక్ పోస్ట్ నుండి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీదుగా కిందికి వచ్చే రూట్. ఇది డైమండ్ హౌస్ కావచ్చు, లేకపోతే రైట్కి కృష్ణానగర్ వెళ్ళే రూట్. సో వాహనాలన్నీ కూడా నిలిచిపోతున్న సిచ్యువేషన్. వాహనాలన్నీ కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుండి వచ్చే వాహనాలు టువర్డ్స్ ఇటు కృష్ణానగర్ వెళ్ళే వాహనాలు, డైమండ్ హౌస్కి వెళ్ళే వాహనాలు అన్నీ కూడా ఇక్కడ నిలిచిపోయిన సిచ్యువేషన్. ఇదే చాలా సేపటి నుండి కూడా కంటిన్యూ అవుతుంది. చాలా సేపటి నుండి ప్రయాణాలు చేస్తున్నారు. ఒకవైపు వర్షం కురుస్తుంది, తడుస్తున్నారు. కానీ వాహనాలు ఇంటికి వెళ్ళాల్సిన సమయం కాబట్టి అందరూ ఒకేసారి వాహనాలు తీసుకొని రిటర్న్ ప్రయాణాలు చేస్తున్న సమయం కాబట్టి చాలా వరకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చాలా ప్లేసెస్లో కూడా ప్రస్తుతం ఏదైతే ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ముందుకు కదులుతున్న సిచ్యువేషన్ ఇదే అన్ని ప్లేసెస్లో కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. మెయిన్ సిగ్నల్స్ అనుకోవచ్చు. రెగ్యులర్గా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడైతే పీక్గా ట్రాఫిక్ సంబంధించి పీక్ ట్రాఫిక్ జామ్ ఉంటుందో ఇప్పుడు అది ఇంకా రెట్టింపైన సిచ్యువేషన్ ఉంది. సో ఒక్కసారిగా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్ ఇదే రూట్, ఇదే ట్రాఫిక్ సంబంధించి దీని ఎఫెక్ట్ మొత్తం కూడా జూబ్లీ చెక్ పోస్ట్ నుండి 4 రూట్లకు సంబంధించి కూడా ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వెహికల్స్ ఎక్కడ నిలబడకుండా కాస్త స్లోగా కదిలినా పర్లేదు, కానీ వెహికల్స్ అనేవి వన్స్ కదలకుండా నిలబడ్డాయి అంటే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ చాలా వరకు ఉంటుంది. ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం చాలా స్లోగా, అంటే రోజు ఒక 25 to 30 మినిట్స్ జర్నీ చేసి గమ్యస్థానాలకు చేరుకునేవారు ఈరోజు ఖచ్చితంగా 1.5 నుండి 2 గంటలు, అంటే డబల్ అంతకు మించిన టైం తీసుకునే అవకాశమే ఉంది. మళ్ళొక్కసారి వర్షము ఒక కంటిన్యూస్గా కురుస్తుంది. భారీ వర్షం నుండి మధ్యలో కాస్త వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్ళీ ఒకసారి ప్రస్తుతం వర్షం దంచి కొడుతున్న సిచ్యువేషన్. సో వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఎస్టాబ్లిష్ అవుతుంది. సో పోలీసులు, ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ అయిపోయి ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు ఉన్నారో మెయిన్గా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ సంబంధించి ఎక్కడైతే ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో ఎప్పటికప్పుడు అధికారులు ఆరాధిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ సంబంధించి ఎక్కడ జరుగుతుంది, అక్కడ ఎలాంటి ఆల్టర్నేట్ స్టెప్స్ తీసుకోవాలి అనే దానిపైన కూడా గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా గైడ్ చేస్తున్న సిచ్యువేషన్. సో మొత్తానికి వర్షానికి వాహన రాకపోకలకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో చాలా స్లోగా వాహన రాకపోకలు సాగుతున్నాయి. ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ చాలా ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. గంటల తరబడి ప్రయాణాలు చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం వాహనాలు మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి. ట్రాఫిక్ పోలీసులు గ్రౌండ్లో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వాహనాలకు సంబంధించిన ఫ్లోటింగ్ అధికంగా ఉండడంతో ఏం చేయలేని సిచ్యువేషన్ అని చెప్పాలి. సో ట్రాఫిక్ పోలీసులు కూడా వాహనాల్ని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్టర్నేట్ రూట్స్ కావచ్చు, లేకపోతే కొన్ని ప్లేసెస్ సంబంధించి, అంటే ఇప్పుడు ఇదే రోడ్ నుండి వేరే రూట్ ఏదైనా కొంత తక్కువగా ఫ్లోటింగ్ ఉంటుంది అనుకుంటే అక్కడి నుండి వెళ్ళాలి అంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. కానీ మెయిన్ రోడ్డు రోజు ట్రావెల్ చేసే రోడ్స్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి చాలా క్లియర్గా ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా హైదరాబాద్ నగరంలో ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇప్పుడు మనం విజువల్లో అయితే పరిస్థితి చూస్తున్నామో ఇదే పరిస్థితి నగర వ్యాప్తంగా ట్రై కమిషనరేట్ పరిధిలో మెయిన్ సిగ్నల్స్ అనుకోవచ్చు అన్ని ప్లేసెస్లో కూడా ఇదే ఎస్టాబ్లిష్ అవుతుంది. మొత్తం వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. సో హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో
ట్రాఫిక్ పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ జామ్ అయితే చాలా క్లియర్గా హైదరాబాద్ నగరంలో ఎస్టాబ్లిష్ అవుతుంది సౌజన్య. రైట్.